Hi guys, so welcome to Loknath Lectures. సో మన ప్రీవియస్ వీడియోలో అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సమ్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్, అండ్ కౌంట్ ఫంక్షన్, మినిమం, మాక్సిమం, ర్యాన్ బిట్వీన్. సో ఈ ఓవరాల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో అయితే టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లైక్ టెక్స్ట్ ఫంక్షన్ అండ్ యాంపర్సెంట్, కన్కాటినేట్ ఫంక్షన్, లెఫ్ట్ ఫంక్షన్ అండ్ రైట్, మేడ్, ఫైండ్, ట్రిమ్, సబ్స్టిట్యూట్ అండ్ లెంత్. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి అయితే మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఏ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది, సో ఏ ఫంక్షన్ ఎలా పర్ఫామ్ అవుతుంది, సో ఈ ఓవరాల్ గురించి మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ టెక్స్ట్ ఫంక్షన్. సో టెక్స్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ తీసుకున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టుడే డేట్ ఈస్ 3rd/06/2024 enter. So third date 6th month 2024 today's date. సో ఈ డేట్ ని నేను డిఫరెంట్ ఫార్మాట్ లోకి చేంజ్ చేయాలి. సో ఏ ఫార్మాట్ లోకి, లైక్ ఇయర్, ఇనిషియల్ గా మనకి ఇయర్ రావాలి, తర్వాత మంత్ రావాలి, ఆ తర్వాత డేట్ రావాలి. సో ఆ డిఫరెంట్ ఫార్మాట్ లోకి నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం డేట్స్ ఫార్మాట్స్ ని, సో కరెన్సీస్ లో మనం డాలర్స్ కానీ ఇలా ఉంటాయి కదా, సో ఆ సింబల్స్ ని, సైన్స్ ని మనం ఇన్సర్ట్ చేయడానికి కానీ, లేకపోతే ఇలా డేట్స్ ని సో చేంజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ని ఇనిషియల్ గా, లేకపోతే లాస్ట్ లో, లేకపోతే మిడిల్ ఆఫ్ ద లైక్ అలా. సో మనం మన ఫార్మాట్ లకి, అంటే యూజర్ రిక్వైర్మెంట్ ఫార్మాట్ లకి చేంజ్ చేసుకోవడానికి ఈ టెక్స్ట్ ఫంక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎలా అంటే చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, సో వాల్యూ ఏంటి, ఈ డేట్, ఫార్మాట్. సో మనకి యూజర్ అనేవాడికి ఏ ఫార్మాట్ కావాలి, సో మనకి ఏదైతే ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఆ ఫార్మాట్ ఇన్సర్ట్ చేసి మనం ఎంటర్ ఇవ్వగానే సో మనకు ఆ ఫార్మాట్ లకి ఈ డేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ డేట్, మంత్, ఇయర్. సో నేను ఇక్కడ ఏం కావాలనుకున్నాను, ఇయర్, మంత్, డేట్. సో ఈ ఫార్మాట్ లకి నాకు డేట్ అనేది చేంజ్ అవ్వాలి. సో అందుకు నేను ఇయర్, మంత్, డేట్ అనేది ఇచ్చాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో చేంజ్ అయింది కదా, 24th 6th month 3rd date. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఓవరాల్ డేటా ఉంది, అంటే లైక్ 1000 పీపుల్ స్టూడెంట్స్ డేటా ఉంది. సో ఈ పీపుల్ ఈ డేట్స్ లో పాస్డ్ అవుట్ ఇయర్, లేకపోతే ఈ పీపుల్ ఈ డేట్స్ లో టాపర్స్, ఇలా ఓవరాల్ డేటా మన దగ్గర ఉంది, ఒక కాలేజ్ డేటా. లేకపోతే సేల్స్ కానీ, పర్చేజెస్ కానీ, సో ఇలా ఓవరాల్ ఎనీథింగ్, లైక్ బిజినెసెస్ లో కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్స్ లో కానీ, లేకపోతే ఏదైనా హాస్పిటల్స్, లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఎనీథింగ్ ఓవరాల్ ఎక్కడైతే మనం ఎక్సెల్ షీట్ ని యూజ్ చేస్తున్నామో అక్కడ, లైక్ డేటా రిలేటెడ్ కాన్సెప్ట్ లో నేను చెప్తాను. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేట్ ఫార్మాట్ ఇచ్చారు. ఆ డేట్ ఫార్మాట్ యూజర్ కి రిక్వైర్మెంట్, అంటే యూజర్ అనేవాడు ఆ డేట్ ఫార్మాట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాడు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్ లో, లేకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ ఫార్మాట్ లో మాత్రమే మనకి డేటా అనేది కావాలి, అవసరం, అలాంటి ప్లేసెస్ లో సో మనం ఇలా ఈజీగా ఓవరాల్ కాలంలో ఉన్న డేట్స్ లో ఫార్మాట్స్ మొత్తం కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అదే మాన్యువల్ గా చేంజ్ చేసుకోవాలంటే డేట్ ని ఫ్రంట్ కి, మంత్ ని బ్యాక్ కి, ఇలా ఇయర్ ని ఫస్ట్ కి, ఇలా మనం మాన్యువల్ గా చేసుకోవాలి, అంటే టైప్ చేసుకోవాలి కదా. ఇలా కాకుండా ఓవరాల్ గా డేట్స్ కాలం ని సెలెక్ట్ చేసి, సో ఇలా టెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ వాల్యూ అండ్ గివ్ యువర్ ఫార్మాట్, అంటే యూజర్ కి ఏ ఫార్మాట్ అయితే కావాలో ఆ ఫార్మాట్ ఇచ్చేస్తే సో ఓవరాల్ కాలంలో ఉన్న డేట్స్ అన్ని చేంజ్ అయిపోతాయి యూజర్ రిక్వైర్మెంట్, అంటే యూజర్ కి ఏ ఫార్మాట్ లో కావాలో ఆ ఫార్మాట్. సో దిస్ ఈజ్ ఓవరాల్ యూజ్ ఆఫ్ ద టెక్స్ట్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఏంటి, యాంపర్సెంట్. యాంపర్సెంట్ యూజ్ ఏంటి, ఈ ఫంక్షన్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్స్ట్ ఇద్దాం, లైక్ ఏమని ఇద్దాం, మన ఛానల్ నేమ్ లోకినాథ్ లెక్చర్స్ కదా. సో లోకినాథ్ లెక్చర్స్. సో లోకినాథ్ ఒక టెక్స్ట్, లెక్చర్స్ ఒక టెక్స్ట్, టూ డిఫరెంట్ టెక్స్ట్ కదా. సో ఇది ఒక కాలంలో, ఇది ఒక కాలంలో ఇచ్చాను. బట్ నాకు ఈ టూ వర్డ్స్ లోకినాథ్ అండ్ లెక్చర్స్ అనేది కంబైనింగ్ గా కలిపేసి రావాలి, ఈ టూ వర్డ్స్. సో అలాంటప్పుడు మనం ఈ యాంపర్సెంట్ ని యూజ్ చేసి సో కంబైన్ గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, ఈజ్ ఈక్వల్ సెలెక్ట్ ఫస్ట్ టెక్స్ట్ యాంపర్సెంట్ సెలెక్ట్
సెకండ్ టెక్స్ట్ ఎంటర్. సో ఇక్కడ ఏమొచ్చింది, లోకినాథ్ లెక్చర్స్. సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ని మనం కంబైన్ చేయడానికి, అంటే కలిపేసి ఒక వర్డ్ లాగా మనం ఒక పదం లాగా వర్డ్ లాగా కంబైన్ చేయడానికి సో ఈ యాంపర్సెంట్ ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవరాల్ లోకినాథ్ లెక్చర్స్ లో సో మిడిల్ ఆఫ్ ద లైక్ లోకినాథ్ అండ్ లెక్చర్స్ మిడిల్ లో లైక్ స్పేస్ రావాలి. అప్పుడు ఎలా, ఇక్కడ డబల్ కోట్స్ స్పేస్ డబుల్ కోట్స్ అండ్ ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా అంటే సో మనం ఇందాక ఇచ్చాంగా, సో is equal select first text first text and ampersand, select second text ampersand select second text enter. సో ఇక్కడ మనము ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనము డబుల్ కోట్స్ స్పేస్ డబుల్ కోట్స్ ఈ ampersand enter. సో లోకినాథ్ స్పేస్ లెక్చర్స్. సో మనం ఇలా ఒక టూ వర్డ్స్ మిడిల్లో మనం కొద్దిగా స్పేస్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అలా ఇప్పుడు ఈ యాంపర్సెంట్ యూజ్ చేసి మిడిల్లో డబుల్ కోట్స్ స్పేస్ డబుల్ కోట్స్ యాంపర్సెంట్, సో టూ వర్డ్స్ ఇచ్చేయండి అలా. సో మన స్పేస్, సో మనం యాంపర్సెంట్ సేమ్ ఎందుకు యూజ్ అవుతుందో సేమ్ అలాగే కాన్కాటినేట్ కూడా. కాన్కాటినేట్ ఫంక్షన్ ఏంటి, టూ వర్డ్స్ ని కంబైన్ చేయడం కాన్కాటినేట్ ఫంక్షన్ యొక్క పర్ఫార్మెన్స్. లైక్ కన్కాటినేట్ ఫంక్షన్ యొక్క యూజ్ లైక్ ఎలా, ఒక టూ వర్డ్స్ కంబైన్ concatenate combining the two words, like two different types of words ni combine cheyadaniki. For example, computer and sciences. So computer is different word and sciences is different word, but right now I need to convert this two words like concatenate these two words, like ela close ga two words combining ga ravali. Alantappudu em cheyali, is equal concatenate open bracket concatenate open bracket text 1 comma text 2 close bracket enter. సో కంప్యూటర్ సైన్సెస్. ఇలాగా మనం ఒక టూ వర్డ్స్ ని కంబైన్ చేసుకోవడానికి కన్కాటినేట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, లైక్ సర్ నేమ్ నేమ్. సో సర్ నేమ్ అండ్ నేమ్ అనే కాలం ఉంది, ఇలా ఓవరాల్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నా నేమ్ ఇద్దాం, లైక్ సర్ నేమ్ కుడుముల, హియర్ లోకేశ్వర్, sorry లోకినాథ్, కుడుముల లోకినాథ్. దిస్ is my surname and this is my name. So I need to combine this to like two words like కుడుముల లోకినాథ్. సో ఓవరాల్ గా ఫుల్ నేమ్ రావాలి. ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలం ఎలాగా, ఫుల్ నేమ్ ఇక్కడ ఏంటి, is equal concatenate open bracket text 1 comma text 2 close bracket enter. సో కుడుముల లోకినాథ్, దిస్ ఇస్ మై ఫుల్ నేమ్. సో ఇలాంటి కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాలో ఓవరాల్గా సర్ నేమ్స్ అండ్ నేమ్స్ ఇచ్చారు. సో మీకు రిక్వైర్మెంట్ ఏముంది, యూజర్కి ఎలా రిక్వైర్మెంట్ అవసరం, ఫుల్ నేమ్ కావాలి. అంటే ఒక పర్సన్ డేటా ఫుల్ నేమ్ లైక్ కుడుముల లోకేశ్వర్ రెడ్డి మై నేమ్, లైక్ అలాగా కార్తిక్ సువూరు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి కదా, లైక్ సర్ నేమ్. అలా కాకుండా టూ డిఫరెంట్ కాలమ్స్లో లేకుండా ఓవరాల్ డేటా అనేది నాకు ఓన్లీ ఫుల్ నేమ్ లేకే కన్వర్ట్ కావాలి. సో అలాంటప్పుడు ఇలా కన్కాటినేట్ ఫంక్షన్ కానీ లేకపోతే యాంపర్సెంట్ ఫంక్షన్ కానీ యూజ్ చేసి మనం ఇలా డేటాను చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, లెఫ్ట్ ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లోకినాథ్ లెక్చర్స్.
సో లోకినాథ్ లెక్చర్స్ ఇచ్చాం కదా ఇక్కడ. సో లెఫ్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది అంటే లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్. సో టెక్స్ట్ కమా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో లెఫ్ట్ ఫంక్షన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీన్స్ లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవరాల్ టెక్స్ట్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే సపరేట్ చేయాలి అనుకుంటున్నాం, మనకి ఇంకా సపరేట్ గా రావాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు ఈ టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇస్ ఈక్వల్ లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. సో ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ లోకినాథ్ అన్ని నేమ్ సపరేట్ చేద్దాం అనుకుందాం లోకినాథ్ లెక్చర్స్ నుంచి. ఎలా, సో 1 2 3 4 5 6 7 8. సో 8 క్యారెక్టర్స్ కావాలి. సో 8 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో లోకినాథ్ ఇక్కడ ఏమిద్దాం, కాపీ పేస్ట్ చేద్దాం. సో రైట్, అలాగే రైట్ క్యారెక్టర్స్ కూడా. సో ఈజ్ ఈక్వల్ రైట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ కమా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఎన్ని క్యారెక్టర్స్ కావాలనుకున్నాం రైట్ సైడ్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకినాథ్ అనేది ఇక్కడ స్టార్టింగ్ కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెఫ్ట్. సో రైట్ అంటే ఏంటి, లాస్ట్ నుంచి మనకు ఇటు సైడ్ కి రైట్. సో 1 2 3 4 5 6 7 8. సో లెక్చర్స్ అనేది మనకి కావాలి, సపరేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ 8 ఇద్దాం, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో లెక్చర్స్ ఇలాగా మనం ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ ఎలా ఒక ఓవరాల్ డేటాలో సో మనం లెఫ్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ ని సెపరేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం, ఒక 10 క్యారెక్టర్స్ అని 5 కానీ ఎన్నైనా యూజర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. అలాగే సేమ్ రైట్ లో క్యారెక్టర్స్ కూడా సెపరేట్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు లెఫ్ట్ ఫంక్షన్ లెఫ్ట్ లెటర్స్ లైక్ లెఫ్ట్ క్యారెక్టర్స్ ని సెపరేట్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ ఫంక్షన్ ని, సో రైట్ క్యారెక్టర్స్ ని లైక్ సెపరేట్ గా డివైడ్ చేయాలనుకుంటున్నప్పుడు రైట్ క్యారెక్టర్స్. ఇలా యూజర్ కి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ 2 ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కానీ రైట్ కానీ. సో నెక్స్ట్ ఏంటంటే వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ అని ఇద్దాం ఒక టెక్స్ట్. లైక్ ఇది ఓవరాల్ గా డూప్లికేట్ డేటా, సో ఇది అండర్స్టాండబుల్ వేలో మీకు అర్థం కావడానికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ నేమ్ తీసుకొని జస్ట్ అలా ఒక ప్రమోట్ లాగా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా లోకినాథ్ లెక్చర్స్ అని, సో అందుకు అలా ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఎ డూప్లికేట్ డేటా. సో మీరు ఓన్ గా మీ డేటాను కానీ లేకపోతే రియల్ టైం డేటాను కానీ ఏదైనా యూజ్ చేయండి, ఓకే, నో ప్రాబ్లం. సో మిడ్ క్యారెక్టర్స్. సో వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్. సో ఈ వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ ఈ ఓవరాల్ ఒక వర్డ్ కదా, ఒక ఓవరాల్ ఒక వర్డ్. సో ఈ ఓవరాల్ వర్డ్ లో 2 లోకినాథ్ అనేది మిడిల్ ఆఫ్ ద వర్డ్. సో ఈ 2 లోకినాథ్ అనేది నేను సెపరేట్ చేయాలనుకున్నాను ఈ ఓవరాల్ వర్డ్. ఎలాగా, ఇజ్ ఈక్వల్ మిడ్ ఫంక్షన్ యూజ్ చేసి మిడ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ లో అయితే మనం సెపరేట్ చేయాలనుకున్నాం, ఏ టెక్స్ట్ లో డేటా అయితే మనకు సెపరేట్ గా కావాలనుకుంటున్నాం ఆ టెక్స్ట్, ఈ టెక్స్ట్ కమా స్టార్ట్ నెంబర్. స్టార్ట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ నుంచి అయితే లెఫ్ట్ క్యారెక్టర్స్ అయిపోతాయి, రైట్ నుంచి అయితే రైట్ క్యారెక్టర్స్ అయిపోతాయి. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే లెఫ్ట్ ఫంక్షన్, రైట్ నుంచి స్టార్ట్ చేస్తే రైట్ ఫంక్షన్. ఇక్కడ ఏంటి మిడ్ 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 క్యారెక్టర్స్ ని మనం సపరేట్ చేయాలి కావాలి అనుకుంటున్నాం. సో ఇదేంటి మిడ్ ఫంక్షన్ కదా. సో మిడ్ ఫంక్షన్ స్టార్ట్ నెంబర్ అంటే మిడిల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ లో ఎక్కడ ఏ క్యారెక్టర్ నుంచి మనం ఏ క్యారెక్టర్ వరకు మనం సపరేట్ చేయాలి కావాలి అనుకుంటున్నాము. అంటే లైక్ వెల్కమ్ టు లోకినాథ్ కదా, 2 అనేది ఎన్నో క్యారెక్టర్, 1 2 3 4 5 6 7 8, 8th క్యారెక్టర్ టీ అనేది. సో 8th క్యారెక్టర్ నుంచి సో 1 2 3 4 5 6 7 8 9 10 కమాన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్. సో మనం 2 లోకినాథ్ అనేది సపరేట్ గా డివైడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం 2 లోకినాథ్ అనేది సపరేట్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటి, ఇజ్ ఈక్వల్ మిడ్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ అయితే మనం సెపరేట్ చేయాలనుకుంటున్నాం, సెలెక్ట్ టెక్స్ట్ కమా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఏ క్యారెక్టర్ నుంచి ఏ క్యారెక్టర్ వరకు మనం సపరేట్ గా కావాలనుకుంటాం, లైక్ ఏ క్యారెక్టర్ నుంచి 8th క్యారెక్టర్ నుంచి టీ క్యారెక్టర్ నుంచి లోకినాథ్ వరకు. సో ఓవరాల్ క్యారెక్టర్ 8th క్యారెక్టర్ కదా, స్టార్టింగ్ 8th క్యారెక్టర్. సో ఓవరాల్ క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్. సో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో టు లోకినాథ్. సో సేమ్ ఇలాగే ఇక్కడ ఏంటి ఫైండ్ క్యారెక్టర్. ఫైండ్ క్యారెక్టర్ మీన్స్ ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్, అంటే ఏ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ కే క్యారెక్టర్ తీసుకుందాం. సో కే క్యారెక్టర్ అనేది లైక్ ఇక్కడ
వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ లో కే క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్ లో ఉంది అంటే ఏ కౌంట్ లో ఏ క్యారెక్టర్ ఎన్నో కౌంట్ లో లైక్ డబ్ల్యూ అంటే 1, ఈ అంటే 2, 3 ఇలా అనుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్. సో అలాగా కే అనేది ఏ పొజిషన్ లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలాంటి పొజిషన్ లో, అలాంటి ప్లేసెస్ లో, అలాంటి రిక్వైర్మెంట్స్ లో మనము ఫైండ్ క్యారెక్టర్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఈక్వల్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఫైండ్ టెక్స్ట్. సో మనం ఏ టెక్స్ట్ ని ఫైండ్ చేయాలనుకున్నాము, కే కదా. సో డబల్ కోట్స్. సో మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తున్నాము అంటే ఫార్ములాలో ఇలా డబుల్ కోట్స్ ఇవ్వండి. ఓకే, కమా విత్ ఇన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ లో క్యారెక్టర్ ఐడెంటిఫై చేయాలనుకున్నాం, ఈ టెక్స్ట్ లో. కమా స్టార్ట్ నెంబర్. స్టార్ట్ నెంబర్ ఏంటి, సో మనం ఇక్కడ నుంచి ఓవరాల్ గా అంటే స్టార్టింగ్ నెంబర్ అంటే వెల్కమ్ టు లోక్నాథ్ లెక్చర్ నుంచి మనం కావాలనుకున్నాం కదా. సో స్టార్టింగ్ నెంబర్ 1 ఇచ్చేద్దాం. సో 1 క్లోజ్ బ్రాకెట్ గివ్ ఎంటర్. సారీ, జస్ట్ మూమెంట్. సో ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఫైండ్ టెక్స్ట్ కే విత్ ఇన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ అయితే తీసుకున్నామో విత్ ఇన్ టెక్స్ట్ కమా స్టార్ట్ నెంబర్ 1. సో 12th క్యారెక్టర్, లైక్ 12th పొజిషన్ లో కే కే అనే క్యారెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కూడా కౌంట్ చేద్దాం. సో ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్. సో W1, E2, L3, C4, O5, M6, E7, T8, O9, L10, O11, K అనేది 12. సో 12 కే అనే క్యారెక్టర్ 12th పొజిషన్ లో ఉంది. సో ఇలా మనం ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ ని ఒక లైక్ ఏదైనా టెక్స్ట్ లో ఉన్న డేటాను దాని యొక్క పొజిషన్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఫైండ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. సో ట్రిమ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిమ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, సో ఇక్కడ హాయ్ అని ఇచ్చాము. హాయ్ లోకేష్, హాయ్ లోకినాథ్. సో హాయ్ లోకినాథ్ అనేది ఇచ్చాము. సో ఇలా ఒక డేటా అనేది మిడిల్ ఆఫ్ ద సెల్ లో అంటే ఒక కాలంలో మిడిల్ ఆఫ్ ద సెల్ అంటే ఇక్కడ సెల్లో ఈ ఎడ్జ్ లో లేదు, ఈ ఎడ్జ్ లో లేదు, అంటే ఓవరాల్ గా మిడిల్ లో, సెల్ మిడిల్ లో అనేది టెక్స్ట్ ఉంది. సో ఈ టెక్స్ట్ ని మనం ఒక ఎడ్జ్ కి అంటే సో ఈ స్టార్టింగ్ ఎడ్జ్ కి మనం అంటే అడ్జస్ట్ చేయాలి ఆ ఓవరాల్ డేటా అంటే మిడిల్ లో ఉన్న టెక్స్ట్ ని. సో అడ్జస్ట్ లేకి లైక్ ఎడ్జెస్ లేకి అడ్జస్ట్ చేయాలి. ఎలాగా, సో ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసి ట్రిమ్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ టెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ మనకు మిడిల్లో ఉన్న డేటా అనేది ఇక్కడ ఈ ఫంక్షన్ యూజ్ చేసాక సో మిడిల్లో ఉన్న టెక్స్ట్ అనేది సో అడ్జస్ట్ లేకి అడ్జస్ట్ అయిపోయింది కదా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రిమ్ ఫంక్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ డేటా అనేది లైక్ 1000 పీపుల్ డేటా అనేది ఓవరాల్ డేటా విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెల్ ఓన్లీ. ఇన్ కేస్ ఓవరాల్ డేటా అనేది మిడిల్ ఆఫ్ ద సెల్ లోనే ఉంది. సో అలాంటప్పుడు మనం మాన్యువల్ గా అయితే అడ్జస్ట్ చేయలేం కదా, ఓవరాల్ టెక్స్ట్ ని ఇలా మూవ్ చేసుకుంటా బ్యాక్ స్పేస్ కొట్టుకొని మూవ్ చేసుకుంటా అడ్జస్ట్ చేయలేం కదా. సో అలాంటి కేసెస్ లో మనం ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఓవరాల్ కాలంలో ఉన్న డేటాను లేదా టెక్స్ట్ ని సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఓవరాల్ ద యూజ్ ఆఫ్ ట్రిమ్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఏంటి, సబ్స్టిట్యూట్ ఫంక్షన్. సబ్స్టిట్యూట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏం తీసుకుందాం, సో ఈ డేటా తీసుకుందాం, ఈ టెక్స్ట్ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి, వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ అని. సో ఈజ్ ఈక్వల్డ్ సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ కమా సో ఓల్డ్ టెక్స్ట్. నేనేమనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాను, వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ ఛానల్ అని న్యూగా యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే చేంజ్ చేయాలి. సో అలాంటప్పుడు అలాంటి కేసెస్లో ఏం చేయాలి, సో ఈ ఫంక్షన్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా, ఇజ్ ఈక్వల్ సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ నెక్స్ట్ ఏంటి, సో మనం ఏ టెక్స్ట్ లో అయితే చేంజ్ చేయాలనుకుంటాం ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి కమా ఓల్డ్ టెక్స్ట్. సో లెక్చర్స్ అనే ప్లేస్ లో లెక్చర్ ఛానల్ అని ఇద్దాం అనుకున్నాం. సో డబుల్ కోట్స్ మనం ముందుగానే చెప్పాం, ఏదైనా టెక్స్ట్ ఇస్తున్నప్పుడు ఫార్ములాలో డబుల్ కోట్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. సో లెక్చర్స్ వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్ ఛానల్. సో డబుల్ కోట్స్ కమా
సారీ ఓల్డ్ టెక్స్ట్ లెక్చర్స్ కమా న్యూ టెక్స్ట్ ఏంటి, ఇది ఓల్డ్ టెక్స్ట్ ఏంటి. సో లెక్చర్స్ అనే ప్లేస్లో నేనేం న్యూ టెక్స్ట్ ఏం రావాలనుకుంటున్నాను, లెక్చర్ ఛానల్. సో ఇక్కడ లెక్చర్స్ అనేది ఓల్డ్ టెక్స్ట్ ఈ డేటాలో. సో ఇక్కడ నేను న్యూగా లెక్చర్స్ ఛానల్ అని రావాలనుకుంటున్నాను, డబుల్ కోట్స్. సో లెక్చర్స్ ఛానల్, సో డబుల్ కోట్స్ క్లోజ్ కమా ఇన్స్టాంట్ నెంబర్ 0 క్లోజ్ ఎంటర్. సో సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్. సో మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను, టెక్స్ట్ కమా ఓల్డ్ టెక్స్ట్ ఏంటి, లెక్చర్స్ కమా న్యూ టెక్స్ట్ ఏంటి, సో లెక్చర్స్ ఛానల్ కమా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ ఏంటి, వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్ ఉంది. సో నేను ఇంకా ఇక్కడ న్యూగా లేకపోతే చేంజ్ చేసింది ఏంటి, సో వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్ ఛానల్ అనేది యాడ్ చేసాం. అలాగా మనం ఏదైనా ఓల్డ్ టెక్స్ట్ కు న్యూ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక సబ్స్టిట్యూట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఓవరాల్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయిన డేటాలో ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది, అది సమ్ పీపుల్ విల్ బి లైక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది, ఒక కంపెనీలో ఒక 100 పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో సమ్ పీపుల్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ దేర్, అంటే ఒక కంపెనీలో కొందరు వెళ్ళిపోతూ ఉంటారు, అంటే రిజిగ్నేషన్ లెటర్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఈ మంత్ ఎండ్ శాలరీలో వాళ్ళని రిమూవ్ చేయాలి నేమ్స్, లేకపోతే ఏదైనా వాళ్ళ ప్లేస్ లోకి ఐడి అంటే వాళ్ళ ఐడి ప్లేస్ లోకి ఇంకొకరు చేంజ్ చేయాలి. సో అలాంటప్పుడు ఆ నేమ్ ప్లేస్ లో ఇంకో నేమ్ ఇన్సర్ట్ చేయాలి. సో అలాంటి కేసెస్ లో మనం ఈ సబ్స్టిట్యూట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సో ఓల్డ్ టెక్స్ట్ ఉన్న డేటాను న్యూ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాగా అంటే సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్, మనం ఏ టెక్స్ట్ అయితే చేంజ్ చేయాలనుకున్నాం టెక్స్ట్ కమా, సో న్యూ టెక్స్ట్ ఓల్డ్ టెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయిన టెక్స్ట్ ఇచ్చి, సో ఆ ప్లేస్ లోకి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో న్యూ టెక్స్ట్ కమా క్లోజ్ బ్రాకెట్, సో ఎంటర్ ఇస్తానే సో ఇలా మనకు చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, లెంత్. సో లెంత్ ఓపెన్ బ్రాకెట్. సో ఈ లెన్ లైక్ లెంత్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటంటే ఓవరాల్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు లోక్నాథ్ లెక్చర్స్ అని ఉంది. సో ఐ నీడ్ టు నో హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వెల్కమ్ టు లోక్నాథ్ లెక్చర్స్. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని ఒక నెంబరింగ్ కావాలి నాకు. అలాంటప్పుడు ఓవరాల్ లెంత్ ఎంత, ఈ టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత అనేది నాకు ఐడియా కావాలి. సో అలాంటప్పుడు లెన్ ఓపెన్ బ్రాకెట్ కమా ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 25 క్యారెక్టర్స్, ఓవరాల్ గా 25 క్యారెక్టర్స్ ఈ వెల్కమ్ టు లోక్నాథ్ లెక్చర్స్ లో ఉన్నాయి. సో దిస్ ఇస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టెక్స్ట్ ఫంక్షన్స్ గైస్. సో ఇలాగా మనకి ఓవరాల్ టెక్స్ట్ ఫంక్షన్స్ అనేవి మనకు ఓవరాల్ గా లైక్ రియల్ టైం మనం ఏదైనా డేటాను చేంజెస్ కానీ లైక్ ఎలా టెక్స్ట్, సో టెక్స్ట్ ఫంక్షన్స్ లో ఏంటి డేట్ ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవడానికి. సో యాంపర్సెంట్ ఏదైనా ఒక కంబైనింగ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ని concatenate same as well as like ampersand use. లెఫ్ట్ ఫంక్షన్ ఏదైనా ఒక టెక్స్ట్ లో కానీ డేటాలో కానీ సో ఒక లెఫ్ట్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని సపరేట్ గా చేసుకోవడానికి, సేమ్ లైక్ వైజ్ రైట్ క్యారెక్టర్స్ ని సపరేట్ చేసుకోవడానికి. సో మిడ్ క్యారెక్టర్స్ ఫంక్షన్ ఏంటి, ఓవరాల్ టెక్స్ట్ లో మనకి ఏదైనా మిడ్ క్యారెక్టర్స్ ని మనం సపరేట్ గా కావాలనుకుంటున్నాం, అలాంటప్పుడు మిడ్ క్యారెక్టర్. ఫైండ్ ఫంక్షన్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ లో ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకోవడం కోసం మనకు ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ట్రిమ్ ఫంక్షన్ యూజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ డేటా అనేది మిడిల్ ఆఫ్ ద సెల్ లో మాత్రమే ఉంది. సో ఆ మిడిల్ ఆఫ్ ద సెల్ లో ఉన్న డేటా అనేది అడ్జస్ట్ లేకి కాలం స్టార్టింగ్ లేకి కానీ లేకపోతే లాస్ట్ కానీ సో అడ్జస్ట్ అవ్వాలి. అలాంటప్పుడు ఈ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, సబ్స్టిట్యూట్ ఫంక్షన్. సో సబ్స్టిట్యూట్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటి, ఓల్డ్ టెక్స్ట్ కి మనకి ఏదైనా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయిన టెక్స్ట్ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి ఈ సబ్స్టిట్యూట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఎల్ఈఎన్ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి, ఓవరాల్ మనం ఏదైతే డేటా అనేది టెక్స్ట్ అనేది ఆల్రెడీ తీసుకున్నామో ఆ ఓవరాల్ క్యారెక్టర్స్, హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, లైక్ మనం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. లైక్ ఓవరాల్ టెక్స్ట్ యొక్క లెంత్ ఏంటో
అవసరం అంటే ఐడెంటిఫై చేయాలి. అలాంటప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టెక్స్ట్ ఫంక్షన్స్ గైస్. సో please do please do subscribe our channel. Thank you for watching our videos guys.